హాయ్ అండి. హలో. ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు లడ్డు చేశానండి. ఎందుకంటే మా ఆడపడుచు వాళ్ళ కోడలిది శ్రీమంతము. ఒడి నింపడం కోసం అనేసి లడ్డూలు చేస్తున్నాను. చూసారు కదండి లడ్డూలు ఎంత చక్కగా వచ్చాయో. మేము శ్రీమంతానికి ఒడి నింపడం కోసం ఇలా పెద్ద సైజు ఒక 5 చేస్తామండి. మళ్ళా కొంచెం టిఫిన్ల కోసం అనేసి కొన్ని చిన్న చిన్నగా కూడా లడ్డు చేయడం జరిగింది. మీరు కూడా ఎలా చేస్తారో నాకు చెప్పండి. ఎలా చేయాలో చూపిస్తా రండి. ముందుగా నేనైతే 1 కేజీ శనగపిండి తీసుకున్నానండి. ఇప్పుడు అందులో కొన్ని వాటర్ పోసి కలుపుకుంటున్నాను. మరీ లూజుగా మరీ గట్టిగా కాకుండా మీడియం సైజులో కలుపుకోవాలండి. అప్పుడు బూందీ అనేది చాలా చక్కగా వస్తుంది అన్నట్టు. 1 కేజీ శనగపిండికి కేజీ షుగర్ తీసుకుంటానండి నేనైతే. చూడండి నాది బూందీ గంట అనేది విరిగిపోయింది. అందుకనేసి పెద్ద గంటలో పోసి చేస్తున్నాను. అయినా కానీ చాలా చక్కగా వస్తుందండి బూందీ కూడా. బూందీ అనేది పోసాం కదండి, ఒక్కొక్కసారి గడ్డలు గడ్డలుగా ఉంటుంది. అలా రాకుండా ఇలా మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసుకోవాలి. చూడండి బూందీ అనేది మనకి మంచిగా కాలిందండి. మరి ఎర్రగా కూడా తీసుకోకూడదు. మామూలుగా మెత్తగా ఉన్నప్పుడే తీసుకోవాలి. అలా అయితేనే మనకి లడ్డు అనేది మంచిగా వస్తుంది. పిండి కూడా మనము లూజుగా కలుపుకోవద్దండి, మీడియంలో కలుపుకోవాలి. ఇలా ఒక జల్లి బుట్టలోకి తీసుకోవాలండి. నూనె ఉంటే కూడా కిందికి వెళ్ళిపోతుంది. బూందీ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు చక్కెర పాకం చేస్తున్నాను. నేను కేజీ శనగపిండికి కేజీ చక్కెర తీసుకుంటాను. చక్కెర అనేది మిక్సీ చేసుకుంటానండి. ఎందుకంటే చక్కెర మంచిగా కరుగుద్ది. ఇందులోనే ఇలాచీ పొడి కూడా వేయడం జరిగింది. చక్కెర పాకాన్ని అనేది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. పాకం అనేది చక్కగా ఉడికిపోయిందండి. చక్కెర మొత్తం కరిగి పాకం వచ్చిందో లేదో చూద్దాం రండి. ఒక ప్లేట్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం పాకం వేసి చూసుకోవాలి. కొంచెం తీగ పాకం వచ్చినప్పుడే మనం తీసుకోవాలండి, లేకపోతే లడ్డు ముదురైపోతుంది. చూడండి పాకం చాలా చక్కగా వచ్చింది. తీగ పాకం తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఇందులో నేను ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేయడం జరిగింది. మా సారు కలుపుతున్నారు, నేనేమో బూందీ పోస్తున్నానండి. ఇలా మీకు కూడా కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆర్డర్ల ప్రకారం చేసిస్తాను. పాకంలో బూందీ పోసి మొత్తం కలుపుకున్నాం కదండి. ఇప్పుడు లడ్డు కట్టడం కోసం అనేసి ఒక సైడ్ నుంచి తీసుకోవాలి, లేకపోతే మొత్తం ఆరిపోతుందండి. ఒక ప్లేట్లోకి బూందీ తీసుకున్నాం కదండి. ఇప్పుడు లడ్డు కట్టాలంటే ఇలా మెత్తగా చేసుకోవాలి. అలా చేసుకుంటే లడ్డు అనేది చాలా చక్కగా నీట్గా వస్తుంది. చూడండి ఇప్పుడు నేనైతే లడ్డు కడుతున్నాను. ఇలా 5 కట్టాలండి, పెద్ద సైజు. నా చేయి చిన్నగా ఉందనేసి ట్రై చేశాను, కాకపోతే చాలా పెద్దగానే వచ్చినాయి. చూస్తానికి కూడా చాలా నీట్గా చాలా బాగున్నాయండి. మేము మా సైడు శ్రీమంతానికి ఒడి నింపటం కోసం అనేసి ఇలా పెద్ద సైజు ఒక 5 చేస్తామండి. బుట్టలో పెట్టడానికి చాలా నీట్గా చక్కగా కనిపిస్తాయి అనేసి చేస్తాము. మీ సైడు ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్. పెద్ద సైజు లడ్డూలు ఒక 5 చేశానండి. అవి పక్కకు పెట్టిన మళ్ళీ చిన్న సైజు కూడా చేద్దామనేసి కొంచెం ఉంటేను వాటిని కూడా చిన్న సైజులో చేస్తున్నాను అండి. లడ్డు అనేది ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా, అందుకనేసి చిన్నవి చేస్తాను. లడ్డూలు చేసి ఇలా పేపర్లో కాసేపు ఆరబెట్టాలి. చూసారు కదా ఫ్రెండ్స్, లడ్డు ఎలా చేయాలో చూపించాను కదా. చూస్తుంటే నోరూరుతుంది కదా. చూడండి చూస్తానికి ఎంత బాగున్నాయో, చక్కగా నీట్గా వచ్చింది అండి లడ్డు కూడా. చూస్తుంటే ఎంత బాగుంది. మీకు కూడా కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆర్డర్ల ప్రకారము చేసిస్తాను. ఓకే బాయ్.